కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అలియాస్ గుడ్ మార్నింగ్ ధర్మవరం. ఈ పేరు గత 5 ఏళ్లలో సోషల్ మీడియాలో చాలా విపరీతంగా పాపులారిటీ తీసుకొచ్చింది. ఈ పేరు ఖచ్చితంగా గత 5 ఏళ్లలో వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి చాలా వైబ్రెంట్గా వినిపించినటువంటి పేరు. అయితే కేతిరెడ్డి 2024 ఎన్నికల తర్వాత ఆయన ఓటమి చెందిన తర్వాత ధర్మవరానికి సంబంధించి కావచ్చు, రాజకీయాలకు సంబంధించి కావచ్చు కొంత సైలెంట్గా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన రాజకీయాలకు సంబంధించి యాక్టివ్ అవుతూ వచ్చారు. ధర్మవరానికి సంబంధించి కేతిరెడ్డికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏ పార్టీ ఓడిపోయినా, ఏ అభ్యర్థి ఓడిపోయినా కేతిరెడ్డి ఖచ్చితంగా గెలుస్తారంటూ ఒక సిగ్నల్ కూడా వచ్చింది. కానీ అనూహ్యంగా అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ విజయం సాధించడంతో ఒక్కసారిగా రాజకీయాల్లో ఒక సంచలనం జరిగినట్టు కూడా అందరూ భావిస్తూ వచ్చారు. కేతిరెడ్డి లాంటి వ్యక్తి ఓడిపోవడం ఏంటి, ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో ఉంటూ ప్రజల సమస్యలు వెంటనే తెలుసుకొని అక్కడక్కడే ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటంటూ కూడా అందరికీ ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ వచ్చింది. కానీ ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆయన ఓటమికి సంబంధించిన రీజన్స్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాగే అక్కడ బీజేపీకి సంబంధించి బీజేపీ వ్యక్తిగా ఉన్నటువంటి సత్యకుమార్ గెలుపుకు సంబంధించి అక్కడ జరిగినటువంటి కారణాలు కూడా ఆయన చెప్తూ వచ్చారు. అయినా కూడా ఎక్కడా కూడా కేతిరెడ్డికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి మైలేజ్ కావచ్చు, కేడర్కి సంబంధించి ఉన్నటువంటి మైలేజ్ కావచ్చు ఎక్కడా కూడా ఆయనకి తగ్గలేదు. ఆయన ఓడిపోయింది కేవలం చాలా తక్కువ మెజార్టీతో 3734 ఓట్ల మెజార్టీతోనే బీజేపీ అభ్యర్థి పైన ఆయన ఓడిపోయారు. అంటే కేతిరెడ్డికి సంబంధించి పోలైనటువంటి 2,10,000 ఓట్లలో ఆయనకి స్థిరంగా ఓట్ బ్యాంకు ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే చిన్న మైనస్ల వల్ల, చిన్న పార్టీకి సంబంధించిన ఇబ్బందుల వల్ల ఓడిపోయామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దాంతోపాటు ఆయన ఈవీఎంలకు సంబంధించి కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. అదంతా వేరే పార్టీ అయినప్పటికీ కూడా కేతిరెడ్డి మళ్ళీ తిరిగి రాజకీయాల్లో చాలా యాక్టివ్ కాబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. మళ్ళీ తిరిగి రాజకీయాల్లో చాలా కీ రోల్ పోషించబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆయన సత్యసాయి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గం వస్తుంది కాబట్టి, ఆ జిల్లాకు సంబంధించి నియోజకవర్గం వస్తుంది కాబట్టి ధర్మవరం, ఆ జిల్లాకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా కేతిరెడ్డి ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి కూడా జగన్ ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే కేతిరెడ్డి ఆ నియోజకవర్గానికే కాకుండా రాయలసీమకు సంబంధించి కావచ్చు, అలాగే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కావచ్చు చాలా పలుకుబడి ఉన్నటువంటి నేత. అందరి రాజకీయ నేతలతో, అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులతో కూడా మంచి లైజనింగ్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి. సో ఆయన ఉపయోగించుకొని ఇతర జిల్లాల్లో కావచ్చు, ఇతర గ్రామాల్లో కావచ్చు, లేదంటే ఇతర నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు వైసీపీ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుంది. రాయలసీమకు సంబంధించి 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది. ఆయన సొంత సామాజిక వర్గం, ఆయన సొంతకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం కూడా వైసీపీ పార్టీని అక్కుని చేర్చుకునే పరిస్థితులు కూడా కనపడలేదు. సో అంత వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో తిరిగి మళ్ళీ రాయలసీమలో పుంజుకోవాలన్నా, తిరిగి మళ్ళీ రాయలసీమకు సంబంధించి వైసీపీ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలన్నా కూడా కొంతమంది కీలక నేతలను రంగంలోకి దింపి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపైన, పార్టీకి సంబంధించిన విధి విధానాలపైన కూడా జనాల్లోకి వెళ్ళాలని చెప్పేసి అధినేత జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారంట. దానికి సంబంధించి కేతిరెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్లో ఉన్నారు. లండన్ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత ఆయన అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. జిల్లాల పర్యటన కూడా చేయబోతున్నారు. ఈ జిల్లాల పర్యటన చేసేటువంటి సమయంలో కేతిరెడ్డితో భేటీ అయ్యి ఆయనకి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు. దాంతోపాటు రాయలసీమకు సంబంధించి ఎక్కడైతే వైసీపీ పార్టీ మెరుగ్గా ఉండి ఓడిపోయినటువంటి ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా కేతిరెడ్డికి అటాచ్ చేసి వాటిలో మళ్ళీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను కూడా యాక్టివ్ చేసే విధంగా ఒక ఇంపార్టెంట్ రోల్ ఇవ్వాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మరి కేతిరెడ్డి ఆయన నియోజకవర్గానికే పరిమితం అవుతారా, పార్టీకి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ లీడ్ని తీసుకుంటారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కేతిరెడ్డికి సంబంధించిన చరిష్మాని, కేతిరెడ్డికి సంబంధించిన రాజకీయ వ్యూహాన్ని, కేతిరెడ్డికి సంబంధించిన రాజకీయ చిత్రతను కూడా వైసీపీ పార్టీ ఉపయోగించుకోవాలని చూస్తుంది. దాంతోపాటు రాయలసీమకు సంబంధించి ఆయనకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ని ఉపయోగించుకొని పార్టీకి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చే విధంగా, పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా అడుగులు వేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్టు అర్థమవుతుంది. దానికి సంబంధించి కేతిరెడ్డి సహకారం కూడా తీసుకొని కేతిరెడ్డికి కొన్ని ఇంపార్టెంట్ బాధ్యతలను కూడా పార్టీకి సంబంధించి అప్పగించబోతున్నట్టు మనకు తెలుస్తుంది.